అలా పోయి నీళ్ళలో మునుగమన్నాడు అంతే కదా. ఒక్కసారి ట్రై చేయండి ప్లీజ్ అంటే మనసు మారింది నయమానికి. చిన్నదే కదా సర్లే పోయి స్నానం చేద్దాం మునుగుదాము అనుకున్నాం. పోయి యోర్దాన్ నది దగ్గరికి పోయి ఫస్ట్ టైం మునిగినాడు, లేచినాడు, ఏం కాలే అట్టనే ఉంది. రెండోసారి మునిగి లేచినాడు, ఏం కాలే అట్నే ఉంది. మళ్ళీ నీళ్ళల్లో మూడోసారి కూడా మునిగి లేచినాడు, అట్లే ఉంది. 4, 5, 6 సార్లు మునిగి లేచినా కూడా గాయాలు అట్నే ఉన్నాయి. 7వసారి మునిగి లేచేసరికి నయమాను దేహం ఏ విధంగా ఉందంటే చిన్నపిల్లల దేహం ఉంటుంది కదా అట్లా తయారైంది. అందరూ చూసి షాక్ అయిపోయినారు. నయమాను చాలా సంతోషించినాడు. గాయాలన్నీ పోయినాయి, చేతులన్నీ బాగైపోయినాయి, కాళ్ళు అన్నీ బాగైపోయినాయి. దేహం అంతా కూడా చిన్నపిల్లల దేహం వల్లే చాలా సున్నితంగా అయిపోయింది. ఎంత సంతోషించినాడంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా చాలా షాక్ అయిపోయినారు. నిజంగా చాలా అద్భుతం జరిగింది అని అనుకుని నయమాను సంతోషించి తిరిగి ఏం చేసినాడంటే వెనక్కి తిరిగి ఎలీషా దగ్గరికి పోయినాడు. ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే మనము థ్యాంక్స్ చెప్తామా లేదా? చెప్తాం. అట్లే నయమాన్ని ఏం చేసినాడంటే థ్యాంక్స్ చెప్పాలని పోయినాడు ఎలీషా కాడ. నయమానుకున్న కుష్ఠరోగం మానిపోయింది. మనకు కూడా ఒక రోగం ఉందని చెప్పిన గుర్తుందా? ఏం రోగం అది? పాపం అనే రోగం. పాపం అనే రోగం లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేయొద్దండి. ఎవరు లేరు కదా. ప్రతి ఒక్కరు పాపము చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కరు అబద్ధాలు ఆడిన వాళ్ళే, ప్రతి ఒక్కరు దొంగతనాలు చేసిన వాళ్ళే, ప్రతి ఒక్కరు చెడు మాటలు మాట్లాడిన వాళ్ళే, చెడు ఆలోచనలు, చెడు చూపులు చూసిన వాళ్ళే. ఈ రోగం ఏం చేస్తుంది అంటే పాప రోగము మనల్ని చంపేస్తుంది. చంపి ఆడికి తీసుకుపోతుంటే నరకానికి తీసుకొని పోతుంది. ఎక్కడ తీసుకుపోతుంది? నరకానికి తీసుకొని పోతుంది. ఈ మనకు చిన్న వయసు నుండే వస్తుంది పాపం. చిన్న పిల్లలను చూడండి, ఏం చేస్తాడు? వానికి చాక్లెట్ ఇస్తే 2 చాక్లెట్లు ఉన్నాయనుకో మనకాడ,